క్రైస్తలాడ్ యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైన మీకే వేలది వందనములు కృతజ్ఞత స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనము. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయం నీతో అనెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా సన్నిధి వెతికడని నువ్వు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయం నీతో అనెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనము. అంధకార దేశంలోను మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడునకు యెహోవాను నేనే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనంలో యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలన, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1-2 వచనం. దేవా నువ్వే నా దేవుడవు, నీవే వేకువ నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును నీ చూడవలన పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఇండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నేను చూడవలన నా శరీరం కృషించుచున్నది. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనాల్లో మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేసి వత్తురని నేను మీ మనవి ఆలకించను. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. దినవృత్తాంతం 1వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించడం, ఆయన బలంను ఆశ్రయించడం, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 6వ వచనం. ఆయనను నేను యెహోవా ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నువ్వే నా దేవుడువు, నా విజ్ఞాపనకు చెవియొగ్గము. చివరిగా ఒక మాట. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తాను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నిన్ను వెతికి నిన్ను మహిమపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.